హాయ్ హలో నమస్తే అండి. నేను మీ శిరీషాని. నేను ఈరోజు ఒక చిన్న వ్లాగ్ చేస్తున్నానండి. అది అన్నంలో తోటకూర వేపిడి వేసుకుంటే చాలా బాగుంటుంది. అది క్వాంటిటీ తక్కువ వేసుకోవాలి. అన్నం తక్కువ క్వాంటిటీ, తోటకూర వేపిడి ఎక్కువ క్వాంటిటీ. చాలా బాగుంటుందండి. అది మనం తోటకూరని క్లీన్ చేసుకొని కట్ చేసి పెట్టుకొని మనం కొద్ది వాటర్లో బాయిల్ చేసుకుంటే లైట్గా సాల్ట్ వేసుకొని తర్వాత పోపు దినుసులు అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి. ఇలా తక్కువ క్వాంటిటీ అన్నంతో ఎక్కువ క్వాంటిటీ తోటకూర ఫ్రై అండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. నాకైతే ఇది చాలా ఇష్టం. ఎక్కువ తోటకూర ఫ్రై వేసుకొని అన్నంలో తింటే ఇంకా చాలా ఇష్టం అనమాట. మై ఫేవరెట్. చాలా బాగుంటుంది. చూసారు కదండి, తోటకూర కూడా చాలా కలర్ఫుల్గా ఉంది. అది బాయిల్ చేసుకుంటే తోటకూర వాటర్లో చాలా చలవండి. ఇలా చేసుకుంటే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇందులో మనం వాటర్ బయటకు పోకూడదు. వాటర్ తక్కువ వేసుకుంటే చాలా బాగుంటుంది. చూసారు కదా, తోటకూర ఫ్రై అండి. అన్నంతో కలిపి తింటే చాలా బాగుంది. సూపర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నా వీడియో చూసినందుకు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్.